ఉక్కపోతకు పక్షులు చేసే వింత పనులు. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉక్కపోత భరించలేనంతగా ఉంది. గాలి అస్సలు వీయడం లేదు. ఈ ఉక్కపోతకు పక్షులన్నీ పిచ్చెక్కిపోయి చల్లదనం కోసం రకరకాల వింత పనులు చేయడం మొదలుపెట్టాయి. తుని తన ఇల్లు వాకిట్లో కూర్చొని ఉండగా లోపల నుండి బుజ్జి బయటకొచ్చింది. బుజ్జి ఒళ్ళంతా నల్లటి బురద పూసుకునుంది. అమ్మా, నాకు చాలా ఉక్కపోస్తుందమ్మా. చెరువు దగ్గర నుండి ఈ బురద తెచ్చుకుని నా ఈకల నిండా పూసుకున్నానమ్మా. ఇప్పుడు కొంచెం చల్లగా ఉందమ్మా. నన్ను చూడమ్మా, నువ్వు కూడా కొంచెం పూసుకో అమ్మా, చాలా హాయిగా ఉంటుంది. అయ్యో బుజ్జి, ఏమిటి వింత పని? నేను పూసుకోను బాబాయ్. నీ ఈకలన్నీ బురదతో అంటుకుపోయాయి. నువ్వు అసలు పక్షిలా లేవు, ఒక నల్లటి బురద ముద్దలా ఉన్నావు. ఇలా చేస్తే నీ ఈకలు పాడైపోతాయి. అయినా ఆ బురద ఎండిపోతే గట్టి రాయిలా మారిపోయి నువ్వు కదల్లేవు తెలుసా? నీకసలు నడవడానికి కూడా రాదు. ఈ ఉక్కపోత నీతో ఇలాంటి వింత పనులు చేయిస్తోందని నాకు బాగా తెలుసు. పద, మనం లూసీ ఇల్లు దగ్గరికి వెళ్దాం. తనేం చేస్తుందో చూద్దాం. తుని పుచ్చి కలిసి లూసీ ఇల్లు దగ్గరికి వెళ్లారు. అక్కడ లూసీని చూడగానే తుని ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టింది. లూసీ తన తెల్లటి ఈకలు కనబడకుండా ఒళ్లంతా పచ్చటి నాచు కప్పుకొని కూర్చొనుంది. ఆ నాచుల నుండి చిన్న చిన్న పురుగులు బయటకొస్తున్నాయి. రాతుని, ఎలా ఉన్నావు? ఈ ఉక్కపోతకి నా చర్మం నిగారింపుపోతుందని ఈ పచ్చటి నాచును దుప్పట్లా కప్పుకున్నాను. ఇది తడిగా ఉండి చాలా చల్లగా ఉంది. నా అందం ఎలా ఉంది? కాని ఒక చిన్న సమస్య తుని. ఈ నాచులో చిన్న చిన్న పురుగులున్నట్లున్నాయి. అవి నన్ను కుడుతున్నాయి. నా ఒళ్లంతా దురదగా ఉంది. నేనెక్కడా గోకోలేకపోతున్నాను. కాని అందం కోసం ఆ మాత్రం భరించాలి కదా. అమ్మో లూసీ, నువ్వు పచ్చరంగు రాక్షసిలా ఉన్నావు. నీ తెల్లటి అందమంతా ఈ నాచు కింద దాక్కుంది. ఆ పురుగులు కుడుతున్నా భరిస్తున్నావా? ఈ ఉక్కపోత నిన్ను నిజంగాని పిచ్చెక్కిచ్చినట్లుంది. వెంటనే ఆ నాచు తీసే, లేకపోతే ఆ పురుగులు నీ రక్తమంతా తాగేస్తాయి. అమ్మా, ఆంటీని చూస్తుంటే నాకు భయంగా ఉందమ్మా. ఆంటీ మీద పచ్చగా ఏవేమో పాకుతున్నాయమ్మా. నేను ఆంటీ దగ్గరికి రానమ్మా. అక్కడి నుండి వాళ్ళు కుహు ఇల్లు దగ్గరికి వెళ్లారు. కుహు ఒక పెద్ద గుమ్మడికాయ బుర్ర లోపల తల దూర్చి లోపల నుండే పాట పాడుతుంది. ఆ పాట కుయి కుయి అని వింతగా దయ్యమార్చినట్లుగా ప్రతిధ్వనిస్తోంది. కుహు, ఏంటా వింత పని? తల ఆ ఎండిన పుర్రలో పెట్టుకుని ఎందుకు పాడుతున్నావు? ఆ శబ్దం వింటుంటే మాకు భయం వేస్తుంది. కుహు కుహు, ఈ ఉక్కపోతకి గాలిలో వేడెక్కువగా ఉంది తుని. ఈ బుర్ర లోపల కొంచెం నీడగా చల్లగా ఉందని నా తల లోపల పెట్టుకుని పాడుతున్నాను. కానీ నాకు ఊపిరి ఆడటం లేదు. నా పాటకు నాకే తలపోటొస్తుంది. ఆ శబ్దం లోపలే తిరిగి నా చెవులు గింగురుమంటున్నాయి. కానీ బయట ఎండకంటే ఇదే నయమని ఇక్కడే ఉండిపోయాను. అప్పుడే అక్కడికి చోటు మరియు బన్ను వచ్చారు. బన్ను ఒళ్లంతా ఎండిపోయిన పెద్ద అరిటాకులతో గట్టిగా చుట్టేసింది. వాడు కదల్లేక ఒక కర్ర ముక్కలా దొర్లుకుంటూ వచ్చాడు. వాడి ముఖమంతా చెమటలతో తడిసిపోయింది. చూడుతుని, వీడికి వేడి తగలకూడదని ఈ అరిటాకులు కట్టాను. కాని వీడు ఎగరలేక నడవలేక కింద పడిపోయి దొర్లుకుంటూ వస్తున్నాడు. వాడికి చల్లదనం ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదు. నా బుర్ర పని చేయడం లేదు. అంటే నన్ను విప్పేయమనండి. అంటే నేను నడవబోయి కింద పడిపోయాను. ఒక రాయిలాగా దొర్లుకుంటూ వచ్చాను. నాకింకా ఉడుకుపోతోంది. నాకు ఈ ఈకల లోపల గాలి ఆడక నాకు చెమట పట్టి కాలిపోతున్నట్లుంది. పైగా ఆకులు గీసుకుపోయి నా చర్మం అంతా మంటగా ఉందంటే. వెంటనే ఊరి పెద్ద మహి కూడా అక్కడికొచ్చింది. ఆమె ఎండ తగలకుండా ఒక చాలా పెద్ద తామరాకుని నెత్తిన పెట్టుకుని తిరుగుతుంది. ఆ ఆకు బరువుకి ఆమె మెడ వంగిపోతుంది. ఆ పక్షులరా, ఈ ఉక్కపోత మనందరి బుర్రలు పాడు చేసేస్తుంది. నేనేమో ఎండ తగలకుండా ఈ పెద్ద ఆకుని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు. ఈ ఆకు చాలా బరువుగా ఉంది. దీన్ని మోయలేక నా మెడ నొప్పి పుడుతోంది. కానీ కింద పడేస్తే ఎండకి కాలిపోతాను. మన ఊరి పక్షులన్నీ ఇలా వింత పనులు చేస్తుంటే నాకు దిగులుగా ఉంది. ఎవరి దగ్గరైనా చల్లగా ఉండే సరైన ఉపాయం లేదా? అప్పుడే ఆకాశం నుండి ఎంతో ఉల్లాసంగా ఎగురుకుంటూ చిచ్చు మరియు చిన్ను అక్కడికొచ్చారు. వాళ్ళిద్దరూ చాలా తాజాగా చల్లగా ఉన్నారు. వాళ్ళ ఈకల నుండి చల్లటి నీటి చుక్కలు రాలుతున్నాయి. అక్కడున్న పక్షుల వింత వేషాలు చూసి చిచ్చు పగలబడి నవ్వింది. ఏంటి మిత్రులరా ఈ వింత పనులు? నువ్వేంటిలోసే పచ్చటి రాక్షసులా ఉండి గోకుంటున్నా. బొజ్జి ఏవో బురద ముద్దలా ఉంది. బన్ను ఏమో ఆకుల్లో బందీ అయ్యి పాసల్లాగా తయారయ్యాడు. మహిగారు, మీరేమో గొడుగు బరువుకే వంగిపోతున్నారు. ఈ ఒక్కపోత మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్లుంది. మీ పనులు చూస్తుంటే నాకు నవ్వాగట్లేదు. నవ్వకు చిచ్చు, మేమంతా ఈ వేడికి పిచ్చెక్కిపోతున్నాం. నువ్వు చిన్ను మాత్రం ఎంతో చల్లగా హాయిగా ఉన్నట్లున్నారు. పైగా మీ ఒంటి మీద నుండి చల్లటి నీళ్లు పడుతున్నాయి. మీకేం ఒక్కపోతలేదా? ఒక్కపోతుంది మహిగారు, కానీ ఇలాంటి వింత పనులు చేస్తే వేడి తగ్గదు కదా. పైగా ఈకలు పాడైపోతాయి. అందుకే నేను చిన్ను కలిసి మా తెలివితో ఒక అద్భుతమైన పని చేశాం.
అడవి చివరున్న సన్నటి సెలయేరు దగ్గర మేము ఒక వెదురు జలపాతం తయారు చేశాను. వెదురు జలపాతమా? అదెలా ఉంటుంది చిచ్చు? మాకెప్పుడు చెప్పలేదే. అసలు దాన్ని ఎలా తయారు చేశారు? అంత పెద్ద పని ఇద్దరే ఎలా చేశారు? మేము అడవిలో దొరికే చాలా లావుపాటి వెదురు బొంగును వెతికి తెచ్చాంతోనే. ఉదయం నేను చెరువు దగ్గర ఆకు మీద నుండి నీళ్లు కింద పడడం చూసి ఈ ఆలోచన చేశాను. నా వాడి అయిన ముక్కతో ఆ బొంగుకు కింద వైపు చిన్న చిన్న చిల్లులు పొడిచాను. చిన్ను వెళ్లి గట్టి అడవి తీగలు తెచ్చాడు. ఆ తీగలతో ఆ బొంగును సెలయేరు పారే చోటపై కొమ్మలకు అడ్డంగా కట్టాము. ఆ సెలయేటి నీళ్లు బొంగులోకి వెళ్లి ఆ చిల్లుల గుండా చల్లటి వర్షం చినుకుల్లా జలజల కింద పడుతున్నాయి. అక్కడ కూర్చుంటే చల్లటి వానలో తడుస్తున్నట్టే ఉంటుంది. మేమిద్దరం ఇప్పుడే ఆ జలపాతం కింద స్నానం చేసి వస్తున్నాంలే. చాలా హాయిగా ఉంది. అవునంటే అక్కడ చాలా చాలా చల్లగా ఉంది. ఆ చినుకులు పడుతుంటే ఒక్కపోత ఎక్కడికో పారిపోయింది. మీరంతా ఇలాంటి వింత పనులు మానేసి మాతో పాటు అక్కడికి రండి. మేం మీకు ఆ జలపాతం చూపిస్తాము. అక్కడ ఎంత ఆడుకున్నా అలసట రాదు. నిజమా? అయితే నేను వెంటనే అక్కడికి రావాలి. ఈ పచ్చటి నాచు కప్పుకొని నేనిక ఉండలేను. ఈ పురుగుల కుట్లు భరించలేకపోతున్నాను. ఆ చల్లటి నీళ్లలో నా ఈ ఈకలు మళ్ళీ తెల్లగా మెరవాలి. నేను కూడా జలపాతం కింద ఆడుకుంటానమ్మా. నా ఒంటికున్న ఈ పురుదంటే కడుక్కుంటానమ్మా. నా ఈకలు గట్టిపడిపోతున్నాయమ్మా. త్వరగా వెళ్దాం పదమ్మా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అందరూ నా వెంట రండి. ఈ రోజు ఆ వెదురు జలపాతం కింద మనందరికి పెద్ద పండగే. పక్షులన్నీ చిచ్చు వెంట అడవి చివరున్న సెలయేరు దగ్గరికి వెళ్ళాయి. అక్కడ చిచ్చు తయారు చేసిన వెదరు జలపాతం అద్భుతంగా పనిచేస్తుంది. పైనుండి పడుతున్న చల్లటి నీటి తుంపరలు వాతావరణాన్ని మంచుల్లా చల్లబరిచాయి. పక్షులన్నీ ఆనందంతో ఆ నీటి తుంపరల కిందకు వెళ్ళాయి. అబ్బా, ఈ నీటి తుంపర్లు తగులుతుంటే నా గొంతు మళ్ళీ కిలకలలా మారిపోయింది. కోకిలలా మారిపోయింది. నా పాట ఇప్పుడు ఆడవత్తం వినిపిస్తుంది. నా తల ఆ గుమ్మడికాయ బుర్రలో పెట్టుకోవడం ఎంత తెలివి తక్కువ పరమో ఇప్పుడు అర్థమైంది. పన్ను, త్వరగా ఆ అరటాకులు విప్పేసి ఈ చల్లటి నీళ్ళలో ఆడుకో. నీ ఉక్కపోతంతా తీరిపోతుంది. అబ్బా, ఈ ఆకలి తీసేస్తే ఎంత హాయిగా ఉందో. ఇక్కడ చాలా చల్లగా ఉంది ఆంటీ. నాకిప్పుడు అస్సలు ఉడుకుగా లేదు. నేను రోజు ఇక్కడికే వస్తాను. నాకు ఇదంటే చాలా ఇష్టం. బన్ను ఆనందంగా గంతులేశాడు. ఆహా, నా ఒంటికున్న నాచు పురుగులు అన్ని కొట్టుకుపోయాయి. నా తెల్లటి అందం మళ్ళీ బయటపడింది. నా ఈకలు ఇప్పుడు ఎంతో శుభ్రంగా చల్లగా ఉన్నాయి. ఇంకెప్పుడు ఆ పచ్చ నాచు జోలికే వెళ్ళను. ఆ చిచ్చు, నీ ఆలోచన నీ కష్టం. మన పక్షులందరి పిచ్చి పనులను ఆపేశాయి. నువ్వు ఎప్పుడు ఇలాంటి అద్భుతమైన పనులతో మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటావు. నా తల మీద ఉన్న గొడుగు భారం కూడా పోయింది. ఈ ఉక్కపోతకి ఇది సరైన విరుగుడు. ఈ రోజు నువ్వు మా ప్రాణాలను కాపాడావు. మనమంతా ఆనందంగా ఉండడమే నాకు కావాలి మహిగారు. ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి నవ్వడం కాదు, వాళ్ళకి సరైన దారి పరిష్కారం చూపించడమే నా ధర్మం. ఇక అందరూ హాయిగా చల్లటి జలపాతం కింద స్నానం చెయ్యండి. పక్షులన్నీ ఆ చల్లటి వెదురు జలపాతం కింద తమ వింత వేషాలన్నీ కడుక్కుని చల్లటి నీటి తుంపర్లను ఆస్వాదిస్తూ సంతోషంగా ఆడుకున్నాయి. బుజ్జి బురదంతా కరిగిపోయి మళ్లీ మామూలు పక్షిలా తయారైంది. చిచ్చుకాకి తెలివి మళ్లీ ఒకసారి ఊరి పక్షులందరికీ చల్లదనాన్ని, ఆనందాన్నిచ్చింది. ఈ కథలోని నీతేంటంటే, కష్టాలు లేదా ఇబ్బందులు వచ్చినప్పుడు కంగారు పడి వింత పనులు చేయకూడదు. ప్రశాంతంగా తెలివిగా ఆలోచిస్తే ప్రకృతిలోనే మనకు అద్భుతమైన పరిష్కారాలు దొరుకుతాయి. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంది. తుని తన ఇల్లు లోపల గ్యాస్ సిలిండర్ వెలిగించి వంట చేస్తూ ఉంటుంది. స్టవ్ మీద వంట ఉడుకుతూ ఉండగా హఠాత్తుగా మంట చిన్నగా అయిపోయి పూర్తిగా ఆరిపోయింది. తుని కంగారుగా వెళ్లి ఆ సిలిండర్ ని పట్టుకుని ఊపి చూసింది. సిలిండర్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. అన్నం ఇంకా ఉడకలేదా అమ్మా? తొందరగా పెట్టమ్మా. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయమ్మా. అయ్యో బుచ్చి, మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోయింది తల్లి. మంట పూర్తిగా ఆరిపోయింది. సగం ఉడికిన ఈ అన్నం ఇప్పుడు నీకెలా పెట్టాలి? ఈ సిలిండర్ చాలా బరువుగా ఉంటుంది. దీన్ని మోసుకుని వెళ్లి కొత్త సిలిండర్ తేవడం నా వల్ల కాదు. పద, మన చోటు ఆంటీ ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళ గ్యాస్ మీద వంట పూర్తి చేసుకుందాం. టోనీ పూచి కలిసి పక్కనే ఉన్న చోటు ఇల్లు దగ్గరికి వెళ్లారు. అక్కడ చోటు కూడా తన ఇంటి ముందు ఖాళీ అయిన గ్యాస్ సిలిండర్ ని పట్టుకుని నెట్టడానికని ప్రయత్నిస్తోంది. పక్కనే బన్ను ఆకలితో ఏడుస్తున్నాడు. చోటు, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పనిచేస్తుందా? మా ఇంట్లో వంట మధ్యలోనే అయిపోయింది. బుజ్జి ఆకలితో ఏడుస్తుంది. మీ ఇంట్లో వంట చేసుకుంటాను. ఏం చెప్పమంటావు తుని? నా ఇల్లు కూడా అదే గోల. ఉదయం వంట మొదలు పెట్టగానే గ్యాస్ అయిపోయింది. ఈ సిలిండర్ ఎంత బరువుందో చూడు. దీన్ని జరపలేక నా ఒళ్ళంతా నొప్పులు పుడుతోంది.
నా కొడుకు బన్ను ఉదయం నుండి పస్తులున్నాడు. నాకేమో ఈ బరువు మోయడం వల్ల కాళ్ళు లాగేస్తున్నాయి. అంటే నాకు చాలా ఆకలిగా ఉందంటే మా అమ్మ వంట చేయలేకపోతుంది. నాకు ఈ సిలిండర్ల మీద చాలా కోపంగా ఉందంటీ. ఇదెందుకింత బరువుగా ఉంటుందో ఏమో. అమ్మా, నాకు కూడా ఆకలిగా ఉందమ్మా. మనం ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇక్కడ కూడా గ్యాస్ లేదా అమ్మా? బాధపడకండి పిల్లలు, మనం వెంటనే లూసీ ఇల్లు దగ్గరికి వెళ్దాం. తన దగ్గర ఖచ్చితంగా గ్యాస్ ఉండుంటుంది. వంట పూర్తయ్యేదాకా తన సిలిండర్ వాడుకుందాం. అందరూ కలిసి లూసీ ఇల్లు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఊరి పెద్ద మహి, కుహు మరియు లూసీ ముగ్గురు విచారంగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. లూసీ ఇంటి ముందు కూడా ఒక ఖాళీ సిలిండర్ పడి ఉంది. రండి తుని, చోటు, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. ఈ బరువైన సిలిండర్ మోస్తే నా తెల్లటి ఈకలు ఎక్కడ రాలిపోతాయేమోనని నాకు భయంగా ఉంది. నా అందం పాడైపోతుంది. ఈ సిలిండర్లన్నీ చూడగానే నా ఒళ్ళు వణికిపోతోంది. నా బాధ ఇంకా ఘోరంగా ఉంది. గ్యాస్ లేక నేను వేడి నీళ్లు తాగలేదు. వేడి నీళ్లు తాగకపోతే నా గొంతు పెగలదు. ఈ రోజు నా పాటలన్నీ ఈ సిలిండర్ల వల్ల ఆగిపోయాయి. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. పక్షులారా, ఊరంతా ఇదే సమస్య వచ్చింది. ఉదయం నేను అందరిళ్లకు వెళ్లాను. అందరి గ్యాస్ సిలిండర్లు ఒకేసారి ఖాళీ అయిపోయాయి. నేనిప్పుడే చూసొచ్చాను. అడవి చివర కొత్త సిలిండర్లు ఇచ్చే గ్యాస్ బండ్ వచ్చింది. కానీ మన ఊరు నుండి అక్కడికి చాలా దూరం. ఈ బరువైన సిలిండర్లను మోసుకొని అక్కడికెళ్ళి మళ్ళీ నిండు సిలిండర్లు మోసుకొని రావడం మన పక్షుల వల్ల అయ్యే పనేనా? నాకైతే ఏ దారి కనిపించడం లేదు. అవును మహి గారు, అంత బరువు మోస్తే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాగని వంట చేసుకోకపోతే మన పిల్లలంతా ఆకలితో అల్లాడిపోతారు. ఎవరికైనా ఏదైనా ఉపాయం ఉందా? నా వల్ల అయితే ఒక్క అడుగు కూడా ఈ సిలిండర్ని జరపడం కాదు. ఈ ఈకలు మురికైపోతాయి. నేను అస్సలు ముట్టుకోను. అందరూ నిరాశగా కూర్చున్న సమయంలో ఆకాశం నుండి ఎంతో ఉత్సాహంగా చిచ్చు మరియు చిన్ను అక్కడికొచ్చారు. వాళ్ళని చూడగానే అందరిలో చిన్న ఆశ మొదలైంది. ఏమిటి మిత్రులారా, అందరూ లూసీ ఇళ్ల దగ్గర చేరారు. మీ ముఖాలు ఎందుకు అంత విచారంగా ఉన్నాయి? అందరూ ఇళ్ల ముందు ఈ ఖాళీ గ్యాస్ సిలిండర్లు ఎందుకున్నాయి? ఇంకేముంది చిచ్చు, మన ఊర్లో అందరి గ్యాస్ సిలిండర్లు ఒకేసారి ఖాళీ అయిపోయాయి. అడవి చివర గ్యాస్ బండి వచ్చింది, కానీ అంత దూరం ఈ బరువైన సిలిండర్లను మోసుకుని వెళ్లడం ఎవరి వల్ల కావడం లేదు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. అవునంటే మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. నేను మా అమ్మని అడిగితే తను ఎవరింటికో వస్తుంటే నేను కూడా వచ్చేసాను. చిచ్చు, నువ్వెప్పుడు అందరికీ దారి చూపిస్తావు. ఈ బరువును మోయడానికి మనకు ఎవరికైనా బలం ఉందా చెప్పు? ఈ రోజు మనమంతా పస్తులుండాల్సిందేనా? చిచ్చు నవ్వుతూ, ఎవరు చెప్పారు మహి గారు పస్తులుండాలని? బరువు పైకి ఎత్తి మోస్తేనే కష్టం, కానీ కింద పెట్టి దొర్లిస్తే చాలా సులభం. ఇది చిన్న లాజిక్. దొర్లించడమా? ఈ సిలిండర్ నేల మీద దొర్లితే రాళ్లకు తగిలి పేలిపోవా? ఆయన నేల మీద దొర్లించడానికి కూడా చాలా బలం కావాలి కదా చిచ్చు. నేరుగా నేల మీద దొర్లించడం కాదు లూసీ, నాకు ఒక అద్భుతమైన ఐడియా ఉంది. మనం చెట్ల దగ్గర పడిపోయిన చిన్న గుండ్రటి చెక్క దొంగలను తీసుకొని వద్దాం. ఆ చెక్క దొంగల మీద ఈ సిలిండర్ పడుకోబెట్టి నెమ్మదిగా నెట్టుకుంటూ వెళ్తే చక్రాల మీద బండి వెళ్ళినట్లు ఇవి చాలా సులభంగా ముందుకు వెళ్తాయి. మనకు బరువు ఏమాత్రం అనిపించదు. వావ్, నిజంగానే చిచ్చు. అయితే మనం అసలు బరువు మొయ్యాల్సిన అవసరమే లేదా? అస్సలు అవసరం లేదు కుహ. బరువు అంతా గుండ్రటి చెక్క దొంగలే మోస్తాయి. మనం కేవలం వాటిని ముందుకు నెడితే చాలు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు చిచ్చు? నువ్వు చెప్పినట్లే చేద్దాం. నా కొడుకు బన్ను ఆకలితో ఉన్నాడు. నేను వెంటనే వంట మొదలు పెట్టాలి. అవునా ఆంటీ, నాకు చాలా ఆకలిగా ఉంది. తొందరగా గ్యాస్ తీసుకురండి ఆంటీ. ఒరే చిన్న, నువ్వు చోటు ఆంటీకి సహాయంగా వెళ్ళి అడవిలో ఉన్న గుండ్రటి చెక్క ముక్కలు ఏరుకుండ్రా. నేను తోనే కలిసి ఇక్కడున్న వాళ్ళందరికీ ఆ చెక్కలు ఎలా అమర్చాలో చూపిస్తాను. ఇట్టే తెస్తానమ్మా. పదండి ఆంటీ, తొందరగా వెళ్దాం. కొద్ది నిమిషాల్లోనే చిన్ను, చోటు కలిసి ఒకే సైజులో ఉన్న గుండ్రటి చెక్క దొంగలను తీసుకొని వచ్చారు. అందరూ చూడండి, ఈ 3 చెక్క దొంగలను నేల మీద సమానంగా పెట్టండి. ఇప్పుడు ఈ ఖాళీ సిలిండర్ది వాటి మీద పడుకోబెట్టండి. ఇప్పుడు కొంచెం నెట్టి చూడండి. తుని మెల్లగా తన సిలిండర్ను నెట్టింది. ఆశ్చర్యంగా ఆ బరువైన సిలిండర్ ఆ గుండ్రటి చెక్కల మీద చక్రాల్లా దొర్లుకుంటూ ఎంతో తేలికగా ముందుకు కదిలింది. అరే, ఇది చాలా తేలికగా ఉంది చిచ్చు. నా ఒంటికి ఏమాత్రం బరువు అనిపించడం లేదు. నువ్వు చాలా గ్రేట్ చిచ్చు. ఈ ఐడియా భలే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు నా ఈకలకు ఎలాంటి మురికి అంటదు. బరువు మోసే పనే తప్పుతుంది. నేను కూడా నా సిలిండర్ని ఇలాగే దొర్లించుకుంటూ తీసుకెళ్తాను. సబాష్ చిచ్చు, నీ బుద్ధి బలం ముందు ఏ కష్టాన్నైనా చిన్నదిగా మారిపోతుంది.
నీ బుద్ధి బలం ముందు ఏ కష్టమైనా చిన్నదిగా మారిపోతుంది. రండి పక్షులారా, అందరూ తమ సిలిండర్లను ఈ చెక్క దొంగల మీద పెట్టుకుని గ్యాస్ బండి దగ్గరికి వెళ్దాం. ఊరి పక్షులన్నీ ఎంతో ఉత్సాహంగా, ఎలాంటి శ్రమ లేకుండా తమ ఖాళీ సిలిండర్లను ఆ చెక్క దొంగల మీద నెట్టుకుంటూ అడవి చివర ఉన్న గ్యాస్ బండి దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ ఖాళీ సిలిండర్లిచ్చి నిండు సిలిండర్లు తీసుకున్నారు. మళ్ళీ ఆ నిండు సిలిండర్లను కూడా అదే విధంగా చెక్క దొంగల మీద సులభంగా దొర్లించుకుంటూ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇదిగో నా ఇల్లు వచ్చేసింది. చాలా చాలా కృతజ్ఞతలు చిచ్చు. నీ తెలివి వల్లే ఈ రోజు మన ఊరి పక్షుల కష్టం తీరింది. పదపుచ్చి మనం ఇల్లుకి వెళ్ళి ఆ అన్నం పూర్తి చేద్దాం. అమ్మా, చిచ్చు అత్త చాలా మంచిదమ్మా. ఇప్పుడు నేను కడుపు నిండా తింటానమ్మా. నువ్వు త్వరగా వంట చెయ్యమ్మా. తుని తన ఇల్లు లోపల కొత్త గ్యాస్ సిలిండర్ బిగించి స్టవ్ వెలిగించగానే అందమైన నీలం రంగు మంట వచ్చింది. వంట చాలా త్వరగా పూర్తయింది. ఆహా, నా ఇంట్లో కూడా వంట పూర్తయింది. నా తెల్లటి ఈకలకు ఒక్క మసి మరక కూడా అంటలేదు. నా ఒళ్ళు నొప్పులు పుట్టలేదు. నా అందం సురక్షితంగా ఉంది. థ్యాంక్ యూ చిచ్చు. మా బన్ను కూడా కడుపు నిండా తిన్నాడు. ఇక వాడికి ఎలాంటి బాధ లేదు. మరందరి కష్టం ఈ రోజు చిచ్చు వల్లే తీరింది. కండబలం కంటే బుద్ధి బలం గొప్పదని నువ్వు మళ్ళీ నిరూపించావు చిచ్చు. నీకు మన ఊరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు మహిగారు. మనం పరువుని చూసి భయపడకూడదు. దాన్ని ఎలా సులభంగా దాటాలో ఆలోచించాలి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆలోచించి సహాయం చేయడమే నా ధర్మం. పక్షులన్నీ ఆ రోజు మధ్యాహ్నం తమ కొత్త గ్యాస్ సిలిండర్ల మీద వండిన రుచికరమైన ఆహారాన్ని కడుపు నిండా తిన్నాయి. ఎవరి ఈకలు పాడవలేదు. ఎవరి ఒళ్ళు నొప్పులు పుట్టలేదు. చిచ్చుకాకి తెలివిని ఊరంతా గొప్పగా చెప్పుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, ఎంత పెద్ద సమస్యకైనా తెలివిగా ఆలోచిస్తే సులభమైన పరిష్కారం దొరుకుతుంది. కన్నబలం కంటే బుద్ధి బలం ఎప్పుడూ